ఓజీ సినిమా అప్డేట్ కు సంబంధించిన సరదా సంభాషణ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఓజీ సినిమాపై అభిమానుల్లో ఎప్పటికప్పుడు ఆసక్తి పెరుగుతోంది. అప్డేట్స్ ఇవ్వాలంటూ నిర్మాణ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు అభిమానులు. ఓజీ అప్డేట్ ఇచ్చి చావు అంటూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ఇవ్వకుండా చావన్లే, ఉన్నప్పుడు ఇస్తా, ప్రస్తుతానికి సీజ్ ది షిప్ అంటూ రిప్లై ఇచ్చింది నిర్మాణ సంస్థ. గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా తెరకెక్కుతోంది ఓజీ. ఈ నేపథ్యంలో ఓజీకి సంబంధించి ఈ సరదా సంభాషణ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. స్క్రీన్పై మీరు చూస్తున్న ఆ ట్వీట్ ఒకసారిగా ఇప్పుడు డివివి ఎంటర్టైన్మెంట్స్ అప్డేట్ ఇవ్వకుండా సావన్లేరా, ఉన్నప్పుడు ఇస్తా అంటూ డివివి ఎంటర్టైన్మెంట్స్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఇచ్చిన రిప్లై ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. అప్డేట్ ఇవ్వకుండా సావన్లేరా, ఉన్నప్పుడు ఇస్తా అంటూ ఆ ట్వీట్ సారాంశం. ఇక అప్డేట్ ఇచ్చి సావురా ఓజీది అంటూ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టిన ట్వీట్, దానికి డివివి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రిప్లై. ఒకసారి చూడండి, కళ్యాణ్ ఫ్యాన్స్ అప్డేట్ ఇచ్చి సావురా ఓజీది, చూసారుగా కళ్యాణ్ ఫ్యాన్స్ ఇచ్చారు. ఇక దానికి డివివి ఎంటర్టైన్మెంట్ ఏమి ఇచ్చారు చూడండి, అప్డేట్ ఇవ్వకుండా సావన్లేరా, ఉన్నప్పుడు ఇస్తా, సీజ్ ది షిప్ ఫర్ నౌ అంటూ ఈ డైలాగ్ ప్రస్తుతం రిప్లైగా ఇచ్చారు. ఇప్పుడు ఇది నెట్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇటీవల కాకినాడ తీరంలో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు సీజ్ ది షిప్ అంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలతో ఒక్కసారిగా ఆ షిప్ను సీజ్ చేశారు అధికారులు. ప్రస్తుతం ఆ క్యాప్షన్ని, ఆ డైలాగ్ని క్యాప్షన్గా వాడుతూ కోట్ చేస్తూ ఇక్కడ డివివి ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతానికైతే సీజ్ ది షిప్ ఫర్ నౌ అంటూ ఇచ్చిన డైలాగ్ మళ్ళీ ఆసక్తిని రేపుతోంది. అయితే ఏదో ఒక అప్డేట్ ఇచ్చి సావండ్రా బాబు అంటూ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ ట్వీట్కి రిప్లై ఇచ్చారు డివివి ఎంటర్టైన్మెంట్. ఉన్నప్పుడు ఇస్తానులే, ఇచ్చి చస్తానులే అంటూ చాలా సరదాగా వ్యంగ్యంగా ఇచ్చిన ఆ రిప్లై ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చకైతే దారితీస్తుంది. మొత్తం మీద డివివి ఎంటర్టైన్మెంట్ అంటే ఇవ్వకనే ఒక అప్డేట్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ హీరోగా డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఓజీ సుజిత్ దర్శకుడిగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునేందుకు పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్డేట్స్ ఇవ్వమంటూ తరచూ డివివి ఎంటర్టైన్మెంట్స్ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సరదా సంభాషణ చోటు చేసుకుంది. అప్డేట్ కోరుతూ ఓ నెటిజన్ ఓజీ అప్డేట్ ఇచ్చుతావు అంటూ పోస్ట్ పెట్టాడు. దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. అప్డేట్లు ఇవ్వకుండా చావన్లే, ఉన్నప్పుడు ఇస్తా, ప్రస్తుతానికి సీజ్ ది షిప్ అంటూ రిప్లై ఇచ్చింది. మరో పోస్ట్లో అప్డేట్ కావాలంటూ ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశం వచ్చేలా మీరేంట్రా వారానికి ఒకసారి అంటూ పేర్కొంది. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ అన్న సీజ్ ది షిప్ ఆన్లైన్లో వైరల్ అవుతుంది. ఆ మాటలను కూడా ఈ సినిమాలో ఉపయోగించమని పలువురు అభిమానులు కోరుతున్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. మొత్తం మీద గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా ఓజీ తెరకెక్కుతోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్గా, శ్రీయారెడ్డి కీలక పాత్రలో ఇందులో కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా కనిపిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పథకంపై దానయ్య దీన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. శంభు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా పాడుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. దీంతో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఈ సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ సరదా సంభాషణ అయితే ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.